కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై దివ్యాంగులు తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగులు మహాధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా ఇప్పటి వరకు దివ్యాంగులకు 2 సార్లు పెన్షన్ ఇచ్చారని మండిపడ్డారు. పెన్షన్ ఇవ్వకపోతే తాము ఎలా బతకాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు భిక్షపతి యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక 6,000 పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందన్నారు. పెంచిన పెన్షన్ను వెంటనే అమలు చేయాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కూడా మేము ఉన్న నాయకులతోటి కలిసి మాట్లాడి అన్ని వర్క్ చేయించుకున్నాం. ఈసారి ఇప్పుడు ఏంటి అంటే మాకు సకాలంలో పింఛన్ రావడం లేదు కాబట్టి మాకు ఆ పింఛన్ మీద ప్రతి ఒక్కరు ఆధారపడి ఉన్నారు కాబట్టి మాకు వెంటనే ఆ పింఛన్ అమలు చేయాలని చెప్పేసి మీరు డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు కాబట్టి ఆ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రభుత్వంలోకి వచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7 నెలలు అయిపోయింది. 7 నెలల నుంచి కూడా 2 నెలల పింఛన్ కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు. మాకు అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీ పోలీస్ స్టేషన్లో కూడా వికలాంగులు వస్తే మాకు మర్యాద ఇచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టే విధానం మీరు తేవాలని చెప్పేసి నేను